వైస్ చైర్మన్లకు అధికారులకు అందరికీ మర్యాదలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మన దేశ కోసం ప్రాణం త్యాగం చేసిన వాళ్ళ కోసం 2 నిమిషాలు మౌనం పాటించాలని కౌన్సిలింగ్ స్టార్ట్ చేయండి. కౌన్సిలింగ్ స్టార్ట్ వచ్చారు. మీరు కొంచెం లీడ్ తీసుకొని సార్ని పరిచయం చేయించి మీటింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటాం. ఈ కార్యక్రమం హాజరైనటువంటి గౌరవ సభ్యులకు సభాధ్యక్షులకు అందరూ నమస్కారాలు. ప్రస్తుతము తాత్కాలిక చర్యలుగా పదవిచ్చినటువంటి గౌస్ గారి గురించి మీకు అందరికీ తెలిసిందే. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము గతంలో జరిగినటువంటి అవిశ్వాస తీర్మానం లెక్కిన ప్రకారము ప్రపోజల్ పంపించిన దాని ప్రకారము మొదటి వైస్ చైర్మన్ గారిని తాత్కాలిక చైర్పర్సన్ గా ప్రభుత్వం నియమించింది. దానికి మొదటగా ఈరోజు ఒక ప్రత్యేక సమావేశము మన అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అంశాలు కూడా మీ ద్వారా ఆమోదం పొందడానికి ఈ సభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ సభను కొనసాగించగలసిగా చైర్పర్సన్ గారిని కోరుకుంటున్నాము. స్టార్ట్. మున్సిపాలిటీలో కమిషనర్ మారుతున్నారు, చైర్మన్ మారుతున్నారు, కానీ ఇక్కడ వ్యవస్థ మారట్లేదు. సిబ్బంది ఏదైనా చెప్తే నోట్ చేసుకునే పద్ధతి, నోట్ చేసుకున్న తర్వాత దానికి రిప్లై ఇచ్చే పద్ధతి మున్సిపాలిటీలో దయచేసి రావడం లేదు. దయచేసి గౌరవ కమిషనర్ గారి ద్వారా ఈ మున్సిపల్ సిబ్బందిని అంతా కోరడము మీ సమక్షంలో. ఏ కౌన్సిలర్ ఏదైనా మాట్లాడిన తర్వాత మరుసటి రోజు ఆ కౌన్సిలర్ కి సమాధానం చెప్తే బాగుంటది అనేది నా ఆలోచన అధ్యక్ష. ఉరికిడ మీటింగ్ నెలకు ఒక రోజు వస్తారు, ఆ వచ్చిన ఒక అర్ధ గంట వాళ్ళు ఏదో అంటారు, అయిపోయి మరి 29 రోజులు వాళ్ళదే రాజ్యం, వాళ్ళదే ఇది, ఒక 30 రోజులు ఒక గంట మాది. ఉదాహరణకి వాటర్ సెక్షన్ లో 4 గంటలకు వద్దాయా, 5-6 నుంచి వదిలేండి అంటే అది వదిలేక ఉందా లేదా ఇంతవరకు చెప్పడం లేదు సార్. మీరు అన్ని రాసుకుని ఒకసారి చెప్తారా, సమాధానాలు సబ్జెక్ట్ చెప్పిస్తారా సార్? ఇప్పుడు స్టార్ట్ అయింది. మీరు అడిగినట్లయితే సంబంధిత అధికారులతో సమాధానించబడింది సార్. ఇక్కడ అధికారులకు సమస్య, కౌన్సిలర్లు చెప్పిన సమస్య రాసుకోవడం అలవాటు లేదు. రాసుకున్న తర్వాత మరుసటి రోజు దానికి ఏమి పరిష్కార మార్గం చెప్పేవాళ్లే లేరు సార్. ఇప్పుడు ఉదాహరణ మన అసిస్టెంట్ కమిషనర్ గారు వచ్చినప్పటి నుంచి నేను చెప్తున్నాను సార్, ప్లాస్టిక్ కవర్లు ఏ రోజు మీరు సీజ్ చేస్తారో ఆ రోజు ఆ షాప్ ఓనర్ దగ్గర నుంచి డ్యామేజ్ చేపియండి, మున్సిపాలిటీకి తెచ్చి ఎవరికి చూపిస్తున్నారు, ఆ స్టాక్ ఎక్కడికి పోతా ఉంది అని ఆ రోజు నుంచి అడిగితే ఈ రోజు వరకు మొన్న మీరు ఎక్కడో ట్రాన్స్పోర్ట్ లో పట్టుకునేంత వరకు ఆ స్టాక్ తీసుకున్న తర్వాత ఎక్కడికి పోతుంది ఎవరికి తెలియదు. ఆ అనుమానం వద్దు. ఆ షాప్ ఓనర్ తో ఒక కత్తెనిచ్చి కట్ చేపించేస్తే వాడికి స్టాక్ డ్యామేజ్ అయిన తర్వాత ఏం చేసాక రాదు కదా సార్. ఆల్రెడీ అవగాహన మీరు చెప్పినట్లుగానే పద్ధతి కొనసాగుతుంది. మన లాడ్జ్ లో వచ్చింది కాబట్టి దాన్ని మన కంపోస్ట్ లోనే స్టోర్ చేసి పెట్టారు, ఎక్కడ పోలేదండి. ఏం అవసరం దాన్ని మీడియాలో కూడా సమాచారం వచ్చేట్లు ఎంత క్వాంటిటీ ఎంత కాస్ట్ అయ్యేది కూడా వివరాలన్నీ కూడా పేపర్ ముఖంగా ఇవ్వడం జరిగింది. దాన్ని స్టోర్ చేశారు. డిస్టార్జ్ చేసే పని, ఎందుకంటే కాల్ ఇస్తే అదొక ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి మీరు చెప్పినట్లుగానే దాన్ని కటింగ్ చేసి అక్కడికనే డిస్పోజ్ చేశారు. దానికి సంబంధించిన అధికారులు ఎవరు సార్? మనం కొత్తగా మెడికల్ ఆఫీసర్ వచ్చారు. సరే క్షమించాలి, ఎందుకంటే ఆయన వచ్చిన దాని నుంచి మీటింగ్ జరగలేదు కాబట్టి డాక్టర్ సందీప్ కుమార్ మెడికల్ ఆఫీసర్గా మన మున్సిపాలిటీకి వచ్చి నెల అయింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. కాబట్టి మొన్న పట్టుకున్నటువంటి స్టాకులు మీరు ఏం చేశారో ఒకసారి సభ్యులకు వివరించండి సార్. ఒక్క నిమిషం సార్.
విద్యలో హోదాలో మీరు మాకన్నా ఎక్కువ ఉండొచ్చు. ఇక్కడ అనుభవంలో నేనే ఎక్కువ అందరికి. ఇక్కడ ఉండే వాళ్ళందరిలో నేనే సీనియర్. ఇక్కడ ఏం జరుగుతా ఉంది ప్రతి ఒక్క విషయము. ఇంజనీరింగ్ సెక్షన్ లో మెటీరియల్స్ ఏమైతుండే, శానిటరీ సెక్షన్ లో మెటీరియల్స్ ఈ విషయంలో ఇక్కడ అందరికి నేనే సీనియర్. దయచేసి ఒక కౌన్సిలర్ సలహా చెప్పిన తర్వాత పాటించండి. లేదు మీకు ఓపుకుంటే ఆ కౌన్సిలర్ పిలిపించి వాడి ముందే ఆయన సమక్షంలోనే దాన్ని పరిష్కారం చేయండి. ఎందుకంటే ఈ మున్సిపాలిటీకి నేను ఒక గత 10 సంవత్సరాల నుంచి చెప్తున్నా, ఆ ప్లాస్టిక్ తెచ్చిన తర్వాత షాప్ ఓనర్ తోనే డ్యామేజ్ చెప్పియండి అంటే చేసిన రోజే నేను చూడలే. స్టాక్ ఎక్కడికి పోతా ఉంది అది. మొన్న ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు రైడ్ లో చాలా ఎక్కువ అమౌంట్ లో దొరికింది సార్. దానికి ఏం చేసామంటే ఒక లారీతో తొక్కిచ్చేసాం. ఫస్ట్ హ్యూజ్ అమౌంట్ 10 బాక్సులు దొరికాయి. తర్వాత మీరు ఒకసారి నాకు చెప్పారు పర్సనల్ గానే దీన్ని చెప్తే, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి రైడ్ లోనూ ఎంత క్వాంటిటీ అయితే దొరుకుతుందో అంత క్వాంటిటీ అక్కడ ఆ షాప్ ఓనర్ తోనే కట్ చేసి పెట్టాము. కాకపోతే బయటికి ఇవ్వలేదు అనుకుంటాను మోస్ట్లీ. కావాలంటే ఈ ప్రూఫ్స్ తో కూడా నేను షేర్ చేస్తాను రేపు వాళ్ళకి చెప్తాను. సంబంధించిన మీడియా మీరు చెప్పిన నెక్స్ట్ డే నుంచే ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎంత క్వాంటిటీ దొరికితే అంత క్వాంటిటీ. మనం చికెన్ షాప్స్ కి రైట్ కి వెళ్ళాము. నిన్న కూడా ఒక షాప్ మీద వెళ్తే ఆ షాప్ దగ్గర ఉంటే అక్కడే కంప్లీట్ గా అతని స్టాక్ అంతా అతనితో డిస్ట్రాయ్ చేసేసాం. మా పద్ధతి ఆల్రెడీ మన మున్సిపాలిటీలో స్టార్ట్ అయింది. ఇవాళ నుంచి ఒక కప్ కాదు, ఒక కవర్ కాదు, బయట ఏది వెళ్ళినా కూడా వితౌట్ డిస్ట్రక్షన్ బయటికి వెళ్ళదు. అది రీయూజ్ అవ్వదు 100% గా. మీరు చెప్పే అభియోగాలు నాకు అర్థమైనవి. దాన్ని మేము ఎంత క్వాంటిటీ దొరికినా దాన్ని అక్కడే కట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. మొన్న దొరికిన 10 బాక్సులు అయ్యేసరికి మనం ఒక 20 మంది కూర్చొని ఒక 3-4 అవర్స్ చేసినా కూడా అయ్యేంత క్వాంటిటీ కావచ్చు. సార్ చెప్పండి. అది ప్లాస్టిక్ సార్. ఆ ప్లాస్టిక్ ట్రాక్టర్ తో అదే సార్, ఏరోప్లేన్ తో తొప్పిన, షిప్ తో మునిగిచ్చిన, రైలు ఎక్కించిన ప్లాస్టిక్. అది పగిలిపోదు, కట్ కాదు. దాంట్లో మోటే చెప్పినాను నేను లోకల్ అని. అవి ఎక్కడికి పోతా ఏమైతే నాకు తెలుసు. మీరు ఈరోజు చెప్పినారు కదా ఇంతమంది సమక్షంలోన. నెక్స్ట్ రైడ్ అయిన తర్వాత అందుబాటులో ఉండే కౌన్సిలర్లు పిలవండి, చైర్మన్ పిలవండి. ఈ మున్సిపాలిటీలో 30 రోజులకు అదేమో పద్ధతి ఉందని ఒక్క రోజు కౌన్సిల్ కి మమ్మల్ని పిలుస్తున్నారు తప్పితే మిగతా విషయాల్లో ఏ డిపార్ట్మెంట్ ఎవరు మమ్మల్ని భాగస్వామ్యం చేయడం లేదు. ఈ రోజు నుంచి ప్లాస్టిక్ అవకాశం ఇంతమందిలో ఇస్తున్నాము. రెండోసారి తెల్లారుజామున 4 గంటలకు వాటర్ ప్రాబ్లము అంటే ప్రాబ్లం కాదు సార్, టైమింగ్ మార్చండి అని ఏఈ గారికి ఇదే మీటింగ్ లో చెప్పినాం. మొన్న కొత్త చైర్మన్ సమక్షంలో కూడా చెప్పినాం. దానికి ఆన్సరే లేకున్నప్పుడు మేము ఎవరితో మాట్లాడాలి సార్? ఇంకా వదులుతారా వదలరా? తెల్లారుజామున వదలడానికి అవుతుందా అవ్వదా? ఎస్ సార్ నువ్వు చెప్పేసి ఇంకా గొడవ ఎందుకుంటది? సభకు నమస్కారం సార్. ఈ మున్సిపాలిటీకి రాగానే అన్న చెప్పిన మాట అయితే వాస్తవమే. మనకు 4 గంటలకి ట్యాంక్ నిండిన తర్వాత 9 వరకు మనకు సప్లై అయిపోతేనే ప్రజలందరూ అలాగే కోరుకుంటున్నారు. ఇప్పుడు 5కి స్టార్ట్ చేస్తే 10 అవుతుంది, అంటే 1 అవర్ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ ఎక్స్టెండ్ అయిన వాళ్ళ ఏరియా వాళ్ళకి సఫర్ అవుతున్నారు కాబట్టి ఇది చేయడానికి వీలు పడట్లేదు. ఇంకొకటి అన్న చెప్పినట్టు ఇప్పుడు ఫ్రీక్వెన్సీ తగ్గించడం కోసం కూడా మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్ ఆదోనిలో ఉదయమే వస్తున్నాయి. అంటే ఒక 90% మనకి 4 స్టార్ట్ అయ్యి మాక్సిమం 9 to 10 మధ్యలో అయిపోతున్నాయి. ఒకవేళ మనము 5కి స్టార్ట్ చేస్తే 10కి ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ ఏరియాలు కొద్దిగా ఇబ్బంది అవుతున్నాయనే ఉద్దేశంతో చేయలేదన్నా. అది నెక్స్ట్ నుంచి మనం వర్షాకాలంలో తప్పకుండా చేసి ఆ ఏరియా అయితే ప్రాబ్లం ఉన్నా ఆ ఏరియాలో సాయంత్రానికి షిఫ్ట్ చేయడానికి కూడా మాట్లాడి చేపిద్దాం. నేను ఏం క్వశ్చన్ వేసిన సార్? ఇప్పుడు 4 o'clock వచ్చే వాటర్ని 5కి స్టార్ట్ చేయమని చెప్పారు అన్న. మరి ఇన్ని రోజులు ఏం చేశారు సార్? ఇన్ని రోజులు చేయడం ఏమంటే ఇదేం పెద్ద విషయమా? మరుసటి రోజు అట్లా పోతుంటాను నీ సెక్షన్ ముందు, బాలాజీ డ్రాప్ అంటే వస్తాను. 4 గంటలకు వదిలేదు, అయ్యలేదు బాలాజీ, 5 గంటలకు వదులుతాం, ఇట్లుంది ప్రాబ్లం అంటే ఈ రోజు నేను నిన్ను అడిగే అవసరం ఉందే అన్న? సభాముఖంగా చెప్పాను, మీకు కూడా పర్సనల్ గా కూడా చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు మీరు నేనేం చెప్తున్నాను, ఏ కౌన్సిలర్ ఏం చెప్తాడో రాసుకోండి. వీలైతే పరిష్కరించేకి ఆయనతో సలహా తీసుకోండి. వీలు కాలేదనుకో కాదని చెప్పేసేయండి అంటున్నాను. నేను నిన్ను పక్కగా వదులని చెప్పడం లేదు. నేను అవుతుందా కాదా? అవుతుంది. ఏ విధంగా చేస్తే మా కౌన్సిలర్ని అడుగా, నీకెవరు చెప్పింటారో వాళ్ళతో చర్చించు. ఆయన కూడా ఏదో మనసుకి ఇదవుతుంది కదా, మేము చెప్పినందుకు ఏఈ గారు ఇట్లా చెప్పినారని. రెండోసారి 1 వారం నుంచి ఈ మున్సిపాలిటీ పుట్టినప్పటి నుంచి మేము పండుగలకి పబ్బలకి దేవుణ్ణి చేస్తే ట్యాంకర్లు ఎవరు ఎప్పుడు లేదనిలే.
ఇప్పుడు వారం రోజులు అయింది, ఏఈ గారికి ఇంకొకరు చెప్తే మీ పేరు ఇంకొకరి పేరు చెప్తున్నారు. ఒకేసారి పద్ధతి మార్చాలంటే మాకు కూడా కష్టం అవుతుంది. మీరు ఏమన్నా తీసుకోండి, ఒక స్టెప్ బై స్టెప్ తీసుకోండి. ఎందుకంటే ఒక 30-40 ఏళ్ల నుంచి నీళ్ల ట్యాంకర్ దేవుళ్ళకి దానికి దీనికి పెళ్లిళ్ళకి ఇచ్చే అలవాటు అయిపోయింది ఇక్కడ. అది తప్పో ఒప్పో మీరు కూర్చుని మరి చర్చించండి తర్వాత అందరు కౌన్సిలర్ల దగ్గర. కానీ ఒకేసారి మీరు వదలమంటే మాకు ఇబ్బంది అవుతుంది సార్. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది దాని నుంచి. మీకు ప్రాబ్లం ఉంటే కౌన్సిలర్లంతా పిలిపించి ట్యాంకర్లు వదిలితే ఇట్లుందా, ట్యాంకర్ల నుంచి ఇట్లా ఇబ్బంది ఉంది, మరి ఏం చేద్దామని అడగండి. దానికి కౌన్సిలర్లు ఒక సమాధానం చెప్తారు. అది ఏమనుంటే డిస్ప్లే చేసి సిటీ కేబుల్ వేయించి పేపర్ స్టేట్మెంట్ వేయించి పక్కా చేస్తాం. అంతేగాని అడుక్కోవాలంటే మా చేత కాదు. చూడు సార్, ఏఈ గారు మీ కమిషనర్ సమక్షంలో ఇంతమంది సమక్షంలో చెప్తున్నాం. వాటర్ ట్యాంకర్ మేమేం ఇండ్లకు స్నానం చేయడానికో దాన్ని ఇంకో దానికో వాడటం లేదు. పక్కాగా ఏదో వాటిలో ఇంపార్టెంట్ పని ఉన్నప్పుడు ఎవరో అత్యవసరంగా చనిపోయింటారు, నీళ్లు ఉండవు, స్నానాలు చేయాలా, అప్పుడు మేము ఎక్కడి నుంచి తేవాలా, దానికి ఆల్టర్నేట్ కూడా చెప్పినాము. వెంకన్న బావి ఉందా, దాన్ని శుద్ధి చేసి ట్యాంకర్ సిస్టమ్ లో పెట్టండి అని మీరు రాసుకుంటే కదా ఏదైనా తెలిసేది. ఏ కౌన్సిలర్ ఎందుకు అభివృద్ధి కార్యక్రమాలకు చెప్తున్నట్టు అనేది రాసుకుంటే కదా మీకు తెలిసేది. వెంకన్న బావి ఇంప్రూవ్ చేయండి అని ఇదే మీటింగ్ లో ఎన్నిసార్లు చెప్పినాము. అది ఇంప్రూవ్ చేసి ట్యాంకర్ సిస్టమ్ పెట్టి సీట్ ఎవడు వస్తాడు. వెంకన్న బావి ఆల్రెడీ టెండర్ అయిపోయింది. వర్కర్ కూడా ఇచ్చాం, కాంట్రాక్ట్ కి 3 నోటీసులు కూడా ఇచ్చామండి సార్. డెవలప్ ఎందుకంటే వెంకన్న బావి శుద్ధీకరణ చేసి దాంట్లో వాటర్ ని గతంలో మీరు ఇచ్చే చిన్న సలహా ఇచ్చారు. వీలైతే అక్కడ ఒక మోటార్ ఏర్పాటు చేసి ట్యాంకర్లకు కూడా నింపే అవకాశం ఉంటుంది. ఆ పని కూడా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ సిద్ధంగా ఉన్నారు. 3 నోటీసులు కూడా ఇచ్చామండి. దానికి ట్యాంకర్ కూడా రెడీ ఉంది సార్. మీరు ఏదన్నా చేసేది ఉంటే వెంటనే ఒక మిషన్ కాంట్రాక్టర్ పిలిచాము. ఉన్న విషయాన్ని మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు. కాంట్రాక్టర్ వస్తాడు, టెండర్ పిలిచామనే లోపల ఇంకో 10 నెలలకి అందరూ పోతాం. మరి ఆడ కొత్త చైర్మన్ వస్తాడు, స్టాఫ్ అందరూ మారిపోయింటారు. ఇప్పుడు సబ్జెక్ట్ ఏం చెప్తున్నారు, వాదించాలని కాదు, సలహాలు ఇస్తున్నాను. మీరన్నా మాట్లాడండి, తర్వాత నేనన్నా మాట్లాడు. మీరు వెంకన్న గారి బావి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆల్రెడీ మీరు చెప్పిన ప్రకారమే టెండర్లు పిలిచినాము, వర్కర్లు కూడా ఇష్యూ చేసినాము. కాంట్రాక్టర్ స్టార్ట్ చేయమంటే నోటీస్ ఇచ్చాము, 3 నోటీసులు. ఆయన కొంచెం టైం కావాలంటున్నారు, దానివల్ల స్టార్ట్ కాలేదు. మీరు రెండోది చౌదరి బావి దగ్గర ఆల్రెడీ మోటార్ ఏర్పాటు చేసి ట్రాక్టర్లు నింపుకోవడానికి. ఎందుకంటే మన నీళ్ళ గురించి చెప్పాలంటే నేను ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం కాదు. నిర్ణయం తీసుకున్న అరగంటకే మన నరసింహుల వైస్ చైర్మన్ గారు, సందీప్ గారు, ఇంకొక పెద్ద మనిషి వచ్చి సార్ ఇంత సడన్ గా మీరు ట్యాంకర్లు అవుతే బాగోదంటే, అయ్యా నేను నిర్ణయించింది అరగంట కిందే అనుకున్నా, దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. రాబోయే కాలంలో మాకు ఎండాకాలం చాలా ఇబ్బంది పరిస్థితి ఉంటుంది కాబట్టి ఫేజ్ మ్యాన్ అనేది మార్చుకుంటూ వస్తామని చెప్పాము. ఇప్పటికీ 15 రోజులు అయింది. ఈ రోజు కూడా ఒత్తిడి అయితే తగ్గడం లేదు. చెరువులో అర్ధ చెరువు నీళ్ళు వెళ్ళిపోయినాయి. మనకు మే ఆఖరిలో లేదంటే జూన్ ఫస్ట్ వీక్ లో కాలం వచ్చే అవకాశం ఉండేటివి. ఈసారి లైనింగ్ పనులు జరుగుతున్న వల్ల నీళ్లు వదిలించుకునే పరిస్థితి కూడా లేదు మనకి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో నేను కొంచెం గట్టిగా ఉండకపోతే ట్యాంకర్లు విపరీతంగా వచ్చే అవకాశం లేదు. మీరు చెప్పేది ఒకళ్ళకి, ట్యాంకర్ వ్యక్తి వాడేది 40 పేర్లు వాడుతున్నాడు అంటే ఆయన మీ పేరు మిస్యూజ్ చేస్తున్నాడు. ఇలాంటివి కంట్రోల్ చేసుకోవడానికి. రెండోది, చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెలలో కూడా సర్పంచులు ఫోన్ చేసి అడుగుతున్నారు, కమిషనర్కి ఏం పవర్స్ ఉంటాయో సర్పంచులు అదే పవర్స్ ఉన్నాయి. వాళ్ళు ఫోన్లు వేసి మాకు ట్యాంకర్లు కావాలా మా విలేజ్ కంటే మా ఆదాయంలో ప్రజల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈరోజు ఫోన్ చేశారు, సార్ పై కొట్టాలకు వచ్చేసి నీళ్ళలో చాలా తక్కువగా ప్రెజర్ వస్తుంది, బూస్టర్ పంప్ ఒకటి అనేది ఒకటి ఉందని చెప్పేసి ఈ రోజు మాకు తెలిసింది. గతంలో పనిచేసిన అంటే ఎవరు కూడా చెప్పలే అక్కడ ఒక బూస్టర్ పంప్ ఉంది, దాన్ని మనం వినియోగంలోకి వాడుకుంటే ప్రజలు పెరుగుతుంది అనేది. అది కూడా రిపేర్ చేయమని చెప్పాము. ఎందుకంటే మన ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో. సమస్యలు ఉంటువా? నేనేం చెప్పాను, నువ్వు స్ట్రిక్ట్ గా ఉండు లేదా వర్క్ చేయి. దానికి నేను ఒకటే కాదు, పోతే అందరు 42 మంది కౌన్సిలర్లు ప్రజలతో నేనేం చెప్తున్నాను, మీరు ఏదన్నా విషయం అమలు పరిచేటప్పుడు 42 మంది కౌన్సిలర్ల సమక్షంలో నిర్ణయం తీసుకోండి. వాళ్ళని అడగండి. వాళ్ళు అడిగిన తర్వాత దాన్ని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి సిటీ కేబుల్ యాడ్ ఇచ్చి
ఫలానా రోజు నుంచి మేము నీళ్లు ఉచితంగా ఇవ్వదలుచుకోలేదు, ఎవరన్నా వస్తే చలానా కట్టే తీసుకుని పోవాలంటే మాకు బాగుంటది. ఉన్న బలంగా మీరు ఈ రోజు నుంచి బంద్ అంటే అక్కడ మేము మాట ఇచ్చింటాము, మంచికో చెడ్డకో. మా పరిస్థితులు ఆలోచించారు ఎవరు ఇక్కడ? అన్న మంచిగా 1,00,000 రూపాయలు చేత పట్టుకుంటే కూడా ట్యాంకర్ దొరికిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి సార్. మీరు ఆత్మాభిమానం దెబ్బతింటుంది అనుకుంటే ప్రజలు దెబ్బతో రోడ్డు ఎక్కి నేను కూడా నా వార్డు నా జనం దానికోసమే మా ప్రయత్నం వచ్చేటప్పుడు నాకు అందరు చెప్పి మేము నీకు సపోర్ట్ ఎంత బాగా కూర్చున్నారు, మా వాళ్ళు చాలా నీట్ గా కూర్చున్నారు. మేము మా ఊర్లో ప్రజలకి నీళ్లు తక్కువైనా పర్వాలేదు, మేము చెప్పిన వాళ్ళకు వర్ష పెడుతోంది నాకే. ఎందుకంటే ఒకటి అనుకున్నారు దాన్ని మీరు చెప్తే పద్ధతిగా పెడితే మేము కూడా చర్య తీసుకుంటే పెట్టే నిర్ణయం తీసుకున్నాము. అయినా కూడా మా నిర్ణయంలో సడలింపు పెట్టుకున్నాము. ఇప్పుడు ఎవరైనా మీలాంటి వాళ్ళు ఫోన్ చేసి సార్ మాకు ట్యాంకర్ పంపంటే రిలాక్స్ చేసి ఇచ్చి ట్యాంకర్ నింపుతున్నాం. పూర్తిగా బంద్ చేయలేదు సార్. కమిషనర్ గారు చాలా డివిడెడ్ గా మాట్లాడుతున్నారు సార్. మీరు మేమేమో ఆదోని కౌన్సిలర్ గా గౌరవ కౌన్సిలర్ సభ్యులుగా ఆదోనిలో జనాలకి నష్టం జరగాల లేదా నీటి సమస్య రావాలని ఎవరు కోరుకోరు సార్. మేము అడుగుతుండేది ఏం సార్, ఈ రోజు హాల్లో ఎందుకు కూర్చున్నామండి మేము సార్? హాల్లో ఎందుకు కూర్చున్నాం సార్? ఈ ఆదోని మున్సిపాలిటీకి సంబంధించిన డెసిషన్స్ చేయడానికే కదా, తీసుకోవడానికే కదా సార్ కూర్చుంది. ఆ విషయంలో ఇన్ఛార్జ్ చైర్పర్సన్ గారు నోటీసులో పెట్టి ఇన్ఛార్జ్ చైర్పర్సన్ గారు మీ ఆఫీస్ లో కూర్చున్న తర్వాత ఇచ్చినారు సార్ మీరు నోటీసు. పెట్టిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాము. ఇప్పుడు మా నిర్ణయం కూడా కొంచెం సడలింపు చేసుకున్నాము సార్. నేను అడిగేది మీరు సరిగ్గా జవాబు చెప్పట్లేదు సార్. మీరు అడిగిన దానికి సరిగ్గా జవాబు చెప్పట్లేదు. మీరు టాపిక్ ని మేము చెప్పే టాపిక్ ని నీకు అర్థమైన నువ్వు ఇంకో రకంగా మాట్లాడుతున్నావు. మేము ఏం చెప్తున్నాము, నీవు ఈ ఊరికి అభివృద్ధి కార్యక్రమంలో ఏ చర్య అన్నా తీసుకోండి, మేము ఓకే. కానీ కౌన్సిలర్ దృష్టికి తెచ్చి తీసుకుంటే మాకు ఇబ్బంది ఉండదు. మేమేం చెప్తున్నాం సార్, మీ కౌన్సిలర్స్ కి నోటీసులు ఇవ్వడానికి ఎన్ని రోజులు పడతారు సార్? ఒక రోజులో పంపించేస్తారా నోటీసులు ఇంటికి? ఇప్పుడు నీళ్ళ పంపిస్తారా సార్? సార్ మీరు నీళ్ళ ట్యాంక్ ని కంప్లీట్ బంద్ చేయండి, నాదేం పోయేదేం లేదు. కానీ ఒక్క మాట తెలియజేయి, ఫలానా రోజు నుంచి ఆదోని పట్టణంలో ఉచితంగా నీళ్లు సప్లై ఉండదు. ఎవరికి కావాలన్నా వాళ్ళ ట్యాంకర్ తోనే చలానాతో విత్ ట్రాక్టర్ ఇంజన్ కి చలానా అంటించే తీసుకుని పోవాలని ఒక సిస్టమ్ పెట్టి అక్కడ రకరకాల సమస్యలు జరుగుతున్నాయి కాబట్టి సార్, అది రకరకాల సమస్య అంటే దానికి సంబంధించిన అధికారులకు మరి అంటే కోపమేతారు చేత కాక జరుగుతున్నాయి. ఎందుకు జరిగిన వాళ్ళ మీద ఎవరు చర్య తీసుకున్నారు? అలా ట్యాంకర్లు పోతున్నాయి 20-30. ఎవరు చర్య తీసుకునేదే చెప్పండి. మరి ఈ వారంలో ఎవరు చర్య తీసుకున్నారు? బాలాజీ చెప్పింటాడు, రిజిస్టర్ బాలాజీ పేరు రాసుకుని మరుసటి రోజు అడగండి, బాలాజీ నువ్వు ట్యాంకర్ చెప్పినావా లేదని అడగండి. ఇంకో ఇప్పుడు ఆడ 20-30 ట్యాంకర్లు పోతున్నాయంటున్నారు సార్. అది ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు సార్? ఎట్లా పోతాయి 20-30? ఇప్పుడు ఒకవేళ నా పేరు మీద రాసుకున్నారు అనుకోండి రిజిస్టర్ లో, మరుసటి రోజు ఏ అడగొచ్చు కదా, బాలాజీ నిన్న నువ్వు ఏమైనా ట్యాంకర్ తీసుకుని పోయినావా అంటే చెప్తాను కదా, అవునా కాదా? చూస్తే అంటే మీలో ఉండే స్టాఫ్ ప్రాబ్లం కాదంటే ఇక్కడ చేసుకోగలం కాదు. ఇక్కడ చేస్తున్నా మీరు ఏం చర్య తీసుకున్నా కూడా ఇంగ్లీష్ దయచేసి మీరు ఏ చర్య తీసుకున్నా కూడా కౌన్సిలర్ ని ఒక ఇన్ఫార్మ్ తెలిపి కూర్చుని చర్చించి నిర్ణయం తీసుకోవాలి. మీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇది ఒక్క మాట ఇంతవరకు చర్చ జరుగుతుంది. ఓకే, ఇందులో ఏదైనా ఉంటే ఇన్ఫార్మ్ చేసి మీకు చెప్పి చేస్తాను. సార్ ఏ చర్య తీసుకోండి, వాటర్ సెక్షన్ కాదు, ఈ ఊర్లో ఏం తీసుకున్నా అందరికి జరిగింది నాకు జరిగింది, నా వాటర్ వాళ్ళకి జరుగుతుంది. కానీ విషయం తెలియజేస్తే మేము కూడా ముందు జాగ్రత్త పడతాం. చెప్పండి. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉగాది
ఉగాది రంజాన్ వచ్చా ఎంక్రోచ్మెంట్ అని కొడుతుంది 1 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ఎంక్రోచ్మెంట్ పోయా మరి అక్కడి నుంచి హైవే ఉందా సార్ ముందుకి అంత వేడుకుంటారు కదా సార్ షాప్ వాళ్ళు అందరూ ఉగాది ఉంది రంజాన్ ఉంది ఈ 4 రోజులు వదలంటే కూడా శ్రీనివాస భవన్ నుంచి అక్కడ కొట్టించిన తర్వాత ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మరి వాళ్ళు స్టెప్స్ కట్టుకున్నారు మీరు చేసి ఏం ప్రయోజనం ఇంకా మేము అక్కడ ఉండి ఏం ప్రయోజనం సార్ అదే పని మీరు చేసేటప్పుడు ఒక వారం ముందు ఏమయ్యా మీ ఊర్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంది స్టెప్స్ కానీ కట్టలు కానీ ఏదైనా కానీ ఎంక్రోచ్మెంట్ చేయాలని ఉన్నామంటే మేము కూడా తోచిన సలహాలు ఇస్తాం కదా సార్ పోనీ మీరు చేసేటప్పుడు ఏ కౌన్సిలర్ కానీ వచ్చి అడ్డం పడినాడా మీకు ఏమైనా పనికి ఇబ్బంది ఇచ్చినాడా అది 1 టౌన్ వరకు చేసి మరి ముందోళ్ళు అది కూడా చేస్తున్నామన్నా ఇంటిమేట్ చేపిస్తున్నాము సార్ ఉగాది రంజాన్ పోయి 1.5 మంత్ అయ్యా నువ్వు ఇంటిమేట్ చేసే లోపల 10 నెలలు అవుతుంది నేను నా ఇంట్లో ఉంటాను మీరు ప్రమోషన్ మీద ఇంకో ఊర్లో ఉంటారు కొత్త బ్యాచ్ వచ్చింటారు అంతా మీరు ఏమన్నా చెయ్యండి కౌన్సిలర్లకి చెప్పండి సలహాలు తీసుకోండి వాళ్ళ మంచి విషయం కూడా మీరు గ్రహించండి అంతేగాని మీరు ఏకదాటిగా 30 రోజుల్లో మీరు అర్ధగంట మిగతా రోజులన్నీ మావే అంటే మీకు సమస్యలు వస్తాయి దయచేసి మరి ఇప్పుడు అక్కడ ముందుకు ఎందుకు పోలేదు 1 టౌన్ వరకే తెచ్చి పెడుతుంది మేము అక్కడ ఏం చెప్పుకోవాలో సమాధానం జనానికి అరే ఉగాది ఉంది రంజాన్ ఉంది అంటే మెయిన్ జుమ్మా మసీదు ఉంది అక్కడ ముస్లింలు రోజుకి 5 సార్లు ప్రార్థన పోయేస్తారు మీరు వినుకోకుండా డ్యామేజ్ చేపిస్తే అక్కడ స్టెప్స్ అవన్నీ మరి అక్కడ మమ్మల్ని అడుగుతారు వాళ్ళు మిమ్మల్ని అడుగుతారా సార్ అంటే అది ట్రాఫిక్ దృష్ట్యా మనం చేసినామన్నా అంటే ఫర్దర్ గా కూడా అంటే అక్కడ 1 టౌన్ నుంచి హైవే ఉందా సార్ చేస్తాం అది కూడా అదే ఎప్పుడు మేము మాజీలు అయినప్పుడు చేస్తారా మీరు మాజీలు కాకుండా మీకు ఖచ్చితంగా ఇంటిమేట్ ఎప్పుడు ఇంకా ఎన్ని రోజులు కావాలి చేస్తామన్న దాన్ని ప్లాన్ చేస్తున్నాం ఎందుకంటే మొన్న చేసే క్రమంలో మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము అవన్నీ ఇది కాకూడదనే ఉద్దేశంతో ఒక ప్లాన్ ప్రాబ్లంలు ఎందుకు వస్తాయి తెలుసా అందుకే లోకల్లో ఉండే నాయకులు కౌన్సిలర్లు లోకల్ రాజకీయ పార్టీ వాళ్ళని మీరు ఇండిపెండెన్స్ చేయకోకున్నట్లు చేస్తే కంపల్సరీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నందుకే దాన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేసుకుంటున్నాం 3 నెలలు కావాలా సార్ అది నేను చెప్తాను అది ఎప్పుడు చెప్పెప్పుడు 3 నెలలు కావాలి నేను చెప్తాను చెప్పెప్పుడు అది నేను చెప్తాను సార్ వచ్చే మీరు మర్చిపోవచ్చు నేను మీ కౌన్సిల్ దృష్టిలో పెట్టే ఇంకొక స్టార్ట్ చేస్తా మీరు మర్చిపోవచ్చు సార్ ఎందుకంటే నేను మీ కౌన్సిల్ దృష్టిలో పెట్టే ఇంక్రోచ్మెంట్ స్టార్ట్ చేస్తా కరెక్టే మీరు నా సెక్షన్ తరఫున ఇది చేసినా కూడా మీరు మర్చిపోవచ్చు మీ కౌన్సిల్ దృష్టికి ఖచ్చితంగా తీసుకొచ్చే స్టార్ట్ చేస్తా అదే డైలాగ్ ఇంకో 10 సార్లు చెప్తా ఇప్పుడు మీరు మర్చిపోవచ్చు సార్ 4 గంటల 8 నిమిషాలు అయ్యింది ఆయనకు ఒక ఆన్సర్ అడుగుతున్నాడు మీరు రేపు చెప్తారా ఇల్లు చెప్తారా చెప్తా అది ఆన్సర్ చెప్పండి మీరు అంతే అని ఆ చెప్పే టైం అడుగుతున్నాడు ఆయన 13వ తారీఖు మే నెల 2025 4 గంటల 8 నిమిషాలు నువ్వు మర్చిపోవచ్చు నెక్స్ట్ మీటింగ్ కి నేను మరి జ్ఞాపకం చేస్తాను మర్చిపోవచ్చు నేను మర్చిపోను 10 ఏళ్ల కింద జరిగిన కౌన్సిల్ తీర్మానాలు కూడా ఈరోజు చెప్పండి నేను చెప్తాను చేస్తామనంటే లేకుంటలేదు రెండోది సార్ కొత్త చైర్మన్ కూర్చున్న తర్వాత డిపార్ట్మెంటల్ గా మీటింగ్లు పెట్టిస్తాం సార్ డిపిఓ గారి సమక్షంలో 3వ తారీఖు నేను గత మీటింగ్ లో కూడా చెప్పిన ఒక్కొక్క స్టాఫ్ కి ఒక్కొక్క సిబ్బందికి అంటే విఆర్ఓలకి అడ్మిన్లకి టిపిఓ సెక్షన్లకి శానిటరీ సెక్షన్లకి ఇన్ఛార్జ్ 3 వార్డులు 4 వార్డులు ఉన్నాయండి ఆ 3 వార్డులు 4 వార్డులు దయచేసి ఏ సిబ్బంది ఏ రోజు ఉంటారో ఆ సచివాలయంలో ఇంటిమేషన్ పెడితే బాగుంటది ఉదాహరణకు టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి 3 వార్డులు 4 వార్డులు మీరు ఇన్ఛార్జ్ ఇచ్చినారు సరే అది మీకు సంబంధించినది వాళ్ళు ఏ రోజు ఎక్కడ ఉంటారు అనేది ఒక డిసైడ్ అయినా ఉండాలి కదా మాకు సోమవారం ఏ సచివాలయంలో ఉంటారు మంగళవారం ఏ సచివాలయంలో ఉంటారు బుధవారం ఏ సచివాలయంలో ఉంటారు కనీసం మాకు అది కూడా తెలియక మేము వాళ్ళు పెట్టుకుంటా పోవాలా ఇదే విషయము 3వ తారీఖు చైర్మన్ సమక్షంలో సార్ని కూర్చోబెట్టి టౌన్ ప్లానింగ్ సిబ్బందిని అంతా కూర్చోబెట్టి మాట్లాడిస్తే ఈ రోజు వరకు ఒక్క టౌన్ ప్లానింగ్ సిబ్బంది వచ్చి నేను ఇన్ఛార్జ్ పలానా రోజు మీ వార్డులో ఉంటానని నాకు చెప్పలేదు మరి వీళ్ళకి ఏమని చెప్పినారేమో మాకు చెప్పలేదన్నా మాకు చెప్పలేదు ఆ విషయంలో ఈ విషయం మీరు ఈ విషయం ఎందుకంటే మీరు సమక్షంలో మీటింగ్ పెట్టి అంత మట్టసంగా సార్కి చెప్పి ఇన్ఛార్జ్ ఉన్నోళ్ళు వచ్చి వాళ్ళ కౌన్సిలర్లకి పలానా రోజు మేము ఈ సచివాలయంలో ఉంటామని పరిచయం చేసుకుని పోండి అనడం కూడా తప్ప సార్ ఒక నిమిషం టైం అడగండి ఏం సార్ సార్ మాకు 10 పైపు
जरा जरा ठहरो 1 मिनट ठहरो సార్ టీపీ గారు సార్ ఉన్న పిలిచి అందరు కౌన్సిలర్ల సమక్షంలో టౌన్ ప్లానింగ్ వాళ్ళని కలవమని చెప్పినాము. ఈ రోజుకి 10 రోజులు అయింది, ఎవరు కలవలేదు. ఎందుకు? దీనికి కారణమేమి సార్? దీనికి కారణమేమి? వాళ్ళకి కలవడానికి ఇబ్బందా? అలా ఏం లేదు సార్, వాళ్ళ మీకంటే పై ఆఫీసర్లా? అలా ఏం లేదు సార్. మరి ఎందుకు సార్ 3వ తారీఖు పిలిచి మాకు వార్డు కౌన్సిలర్లని కలవండి అని చెప్పినాం మేము. 10 రోజులు అయింది, ఏ ప్లానింగ్ సెక్రటరీ వచ్చి కూడా కలవలేదు. ఈవెన్ నాకు కూడా కలవలేదు. దేనికి సార్ ఇది? అంతా వాళ్ళు మాట్లాడుకున్నారా? వాళ్ళు చెప్పిందే రాజ్యమా? ఎట్లా సార్ ఇది? మాకు పబ్లిక్ అడుగుతారు కదా సార్, మీకు మీటింగ్ పెట్టినామా, ఆ రోజు పేపర్కి పోయిందా? ఇంతవరకు ఎవరు కలవలేదు సార్ మాకు. ఎందుకు సార్ అది? దానికి కారణం చెప్పండి సార్. సార్ మీరు మీటింగ్ కండక్ట్ చేసిన సాయంత్రమే మళ్ళీ నేను మా వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్నా. ప్రతి ఒక్కరైతే వాళ్ళ వార్డుకి సంబంధించిన వాళ్ళని కలిసినాము అని చెప్పేసి నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సార్ ఒక్క నిమిషం అందరికి ఇప్పుడు మెసేజ్ పెట్టు సార్. ఈ మీటింగ్ అయిపోయి నీ మీటింగే పెట్టుకున్నాం. ఎవరు వచ్చి కలిసినారో అడగో. నన్ను వచ్చి కలిసినారంటే నేను వైట్ పేపర్ మీద రాజీనామా సైన్ చేసి పోతాను, నువ్వు మ్యాటర్ రాసుకో. ఇప్పుడు ఫోన్ చేయకపోతే మీ స్టాఫ్ అదేనా నేను మీటింగ్ చైర్మన్ గారు కలిసినామనే వాళ్ళ స్టాఫ్ దీని అయిన తర్వాత పెట్టేయాల. లేదంటే నేను వద్దు, నాకు ఈ మీటింగ్ వద్దు నేను పోయి సార్. కూర్చోండి సమాధానం రాలే. ఇప్పుడు వాళ్ళ సిబ్బంది కలిసినామన్నారు కదా, ఎవరికైనా కలిసినారా? మెసేజ్ పెట్టమను. ఈ మీటింగ్ అయిన తర్వాత వాళ్ళ సిబ్బంది సమక్షంలో టీపీఓ గారు ఎవరు కలిసినారో నువ్వు ప్రూఫ్ చెప్పాలి. కూర్చోలే వాళ్ళ ఇష్టం. ఇంకా అన్న ఆ రోజు జరిగిన మీటింగ్ తర్వాత మళ్ళీ నేను సాయంత్రం మీటింగ్ కండక్ట్ చేశాను. నువ్వు ఏం చేసినా వేస్ట్ సార్. వాళ్ళు వచ్చి మాకు కలవనప్పుడు నువ్వు ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా ఏమి ప్రయోజనము? సరే మెసేజ్ పెట్టు. మా వాళ్ళకి ఇంకోసారి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఈవెన్ వాళ్ళు నెక్స్ట్ టైం కలవకపోతే వాళ్ళ నేను డిసిప్లినరీ యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాను. ఇప్పుడు మెసేజ్ పెట్టు. ఇది అయిన తర్వాత కంటిన్యూ ఇట్లే ఈడన్నా కూర్చుందాం, చైర్మన్ ఛాంబర్ లోనే కూర్చుందాం. ఎందుకు కలవలేదని కౌన్సిలర్ సమక్షంలో అడుగుతాం. సోకా తీస్తారా? ఖచ్చితంగా నువ్వు మా సమక్షంలో ఇంకోటి ఇస్తావు, నాకు సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు మెసేజ్ పెట్టడానికి ప్రాబ్లం ఏమైంది స్టాఫ్ కి? మేమేమో వాళ్ళకి తిట్టు కొట్టడం లేదు. నువ్వు కనబడినావన్నావు కదా. ఇంకా సార్ ఆ స్థానంలో కూర్చుని చైర్మన్ వార్డులోనే ఆయన టౌన్ ప్లానింగ్ అయినా కలవలేదన్నప్పుడు ఇంకా మీరు అర్థం చేసుకోవాలి ఇలా వ్యవస్థ ఎట్లుందని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పిలిపించి అది ఏం మాట్లాడే అప్పుడు ఇస్తారు సార్. సర్లే ఇక్కడ మీరు ఎట్లయిపోయినారంటే బాగాలేదు ఏం లేదు. అర్ధగంట మాట్లాడుతున్నారు, ఎవరు లేదనేది నేను ఎంక్వైరీ చేసుకొని రేపే సోకా చేస్తా. రేపు ఎన్ని గంటల లోపల ఇస్తాం సార్? 11 లోపల ఇస్తా. ఇచ్చిన తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటారు సార్? వాళ్ళు ఇచ్చిన రిప్లై బట్టి డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు. కలవలేదంటే ఏం చెప్తాం? కలవలేదంటే అదే డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటా అని చెప్తున్నా కదా. రేపు సాయంకాలం లోపల ఉండే రిప్లై ఇచ్చిన తర్వాత సర్టెన్ పీరియడ్ ఉంటుంది అన్న, పీరియడ్ ప్రకారం యాక్షన్ తీసుకోవాలి. పిలిపించి మాట్లాడితే తప్పేముంది? 1 గంట తర్వాత ఇప్పుడు కౌన్సిల్ కి పిలిపియాలి అందరినీ. కౌన్సిల్ గారు ఇది అయిన తర్వాత నీ ఛాంబర్ లో కూర్చుందాము. సరే ప్రతి ఒక్క సిబ్బంది ఒకటే చెప్పేది మేము సలహాలు ఇస్తున్నాం. దాన్ని మంచి ఉంటే స్వీకరించండి, తప్పు ఉంటే తప్పు అని చెప్పండి. మేమేం లేనివి మీకు సలహాలు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టం. మేము మంచివి ఇస్తున్నాం. ఇచ్చిన బాలాజీ నువ్వు ఇచ్చిన మంచిదని చెప్పండి, తప్పుంటే తప్పు బాలాజీ నువ్వు చెప్పిందని చెప్పండి. సార్ 3వ తారీఖు కమిషనర్ సమక్షంలో ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళు పోయి వాళ్ళ కౌన్సిలర్లు కలవండి అని తప్ప సార్? అది కమిషనర్ సమస్యలో కాదు. సరే ఎవరు నేను అడిగినా చెప్పాను బాగానే ఉంది. ఇది మెసేజ్ పోయింది కదా. పోయింది కాదు సార్. వాళ్ళ సమక్షంలోనే 17 మంది. ఎంతమంది సార్ మీ సిబ్బంది? సార్ మీ సిబ్బంది ఎంతమంది సార్? 15 మంది సిబ్బంది సమక్షంలో, చైర్మన్ సమక్షంలో ఇడుండే బాబు 10-15 మంది కౌన్సిలర్ సమక్షంలో 3వ తారీఖు మధ్యాహ్నము మీటింగ్ పెట్టుకున్నాం సార్. సబ్జెక్ట్ కూడా ఏం లేదు. ఇన్ఛార్జ్ ఉన్నవాళ్ళు అరగంటలో మెసేజ్ పెడతాడు, అరగంటలో రమ్మని చెప్తారులేండి. ఎంత కేర్లెస్ సార్. ఈ రోజు ఎంత 10 రోజులు అయింది. అదే విషయం నాకు తెలీదు. మీరు మాట్లాడుకున్నారు.
ఇప్పుడు సబ్జెక్ట్ మీరు అడుగుతున్నారు, అడిగిన దానికి అరగంటలో ఆయన పిలిపిస్తారు. మేము మంచి చెప్పిన అరగంటలో ఆయన పిలిపిస్తారు. మంచివి చెప్పినప్పుడు స్వీకరించండి అని చెప్తున్నాం. ఇక్కడ ఉండే అరగంటలో ఆయన పిలిపిస్తారు. వాదించాలని ఏం లేదు. మంచివి చెప్తే స్వీకరించండి, తప్పు చెప్తే చెప్పండి. చెప్పండి. బాలాజీ గారు కూర్చోండి. బాలాజీ గారు కూర్చోండి. ఎవరు చెప్తున్నారు? మేము చెప్పలేదు. కూర్చోండి. ఇంకా నిదానం మాట్లాడి కూర్చోండి. కూర్చోండి. బాలాజీ గారు బాలాజీ గారు కూర్చోండి. కూర్చోండి. అవునా మీరే చేసుకోండి. ఏం సార్ మాకు ఎంకన పై నుంచి మాకు పైప్ తల్లదా हो तलाना पानी नहीं पड़ रहा है, दुबकला है, पानी की बहुत तकलीफ है। तुम्हें कितने दिन से बोल रही है पाइप नवा पाइप बड़ा दलाती को तो गोसा भी कराते ही नहीं है। तुम्हें रोड तो रोड गई है, पूरी रोड गई है, दलाती रोड भी दलाती, ये पाइप भी दलाती को तो गोसा भी पकड़ा लेते ही नहीं। कितने ఎవరు కూడా బిడ్డర్స్ పార్టిసిపేట్ చేయట్లేదు. అంటే ఈ వరకు కాంట్రాక్ట్ పేమెంట్స్ పెండింగ్ ఉండడం ఒకటి, రకరకాల ఇష్యూస్ వల్ల టెండర్స్ కి ఎవరు పాల్గొనడం లేదు. ఆ పాల్గొంటేనే వెంటనే మొదలు పెట్టడానికి చర్యలు తీసుకుంటామా అని మీకు విషయం తెలియజేస్తున్నాం. ఎప్పుడైతుంది సార్ ఇప్పుడు సెకండ్ కాల్ అయిపోయింది సార్, నెక్స్ట్ థర్డ్ కాల్ వెంటనే పెట్టిస్తాము. ఈసారి బిడ్డర్స్ వస్తే చేపించేస్తాం. ఎన్ని రోజులు కావచ్చు? 1 month పడుతుంది సార్. दुबकला पानी नहीं मिल रहा, कैसा भी करके तुम्हें दलाना पाइप आदेश महीने में कराती है. आदेश महीने में कराती. రాసుకో జనార్దన్, సబ్జెక్ట్ రాసుకొని రీకాల్ చేస్తే బాగుండదు వాళ్ళకు కూడా. సబ్జెక్ట్ రాసుకోండి. సరే సార్. కౌన్సిల్ సభ్యుల తరఫున నూతనంగా ఇన్ఛార్జ్ చైర్పర్సన్ గా ఎన్నికైనటువంటి ఎంఎంజే గౌస్ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మొదటి మీటింగ్ కండక్ట్ చేస్తున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము అధ్యక్ష. థ్యాంక్ యూ. ఈ గౌరవము, ఈ అవకాశం లభించడం కేవలం మీ వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు అధ్యక్ష, ఆదోని ముస్లిం సమాజానికి వచ్చిన ఒక గౌరవంగా భావిస్తున్నాం అధ్యక్ష ఈరోజు. ఆ తర్వాత అధ్యక్ష పర్సనల్ గా నాకు అధ్యక్ష ఈరోజు మిమ్మల్ని ఆ కుర్చీలో చూడటం, మా నరసింహన్న గారిని ఈ కుర్చీలో చూడటం చాలా గర్వంగా ఉంది అధ్యక్ష ఈరోజు. మీరు ఇంకా చాలా అభివృద్ధి పనులు చేయాలని చెప్పి అధ్యక్ష, తొందరగా ఎలక్షన్ కూడా ఉంది, ఇంకా తక్కువ రోజులు ఉంటారో ఆ కుర్చీలోనే తెలుసు, కానీ రావడం చాలా సంతోషం అధ్యక్ష. రేపు పొద్దున మళ్ళీ మనం కొత్త చైర్పర్సన్ గారిని తొందరలో ఎన్నుకొని అభివృద్ధి ఆదోని మున్సిపాలిటీని అభివృద్ధి బాటలో తీసుకుపోవాలి అని చెప్పేసి గట్టిగా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మీటింగు మీరు చదువుకుంటపోతే మేము వాయిదాలు చేసినట్లా పాస్ చేసినట్లా అధ్యక్ష? అదే అదే పద్ధతి. మీరు వినాలి, కొద్దిగా చూడాలా. మీరు అంశం చదివిన తర్వాత అధ్యక్షుల వైపు కానీ మా వైపు చూడాలా. చూసిన తర్వాత వాయిదా అంటామో పాస్ అంటాం, తర్వాత మళ్ళీ మీరు 2 అంశానికి వెళ్ళాలా. సరే సత్యు గారు పాసా?
సందీప్ సార్ ఈరోజు కొత్త ఇన్ఛార్జ్ చైర్మన్ ఎన్నికబడిన మా గౌసన్న అధ్యక్షులు సమక్షంలో ఇంటి ముందుండే చైర్పర్సన్ గారు మాకు చాలా పూర్తిగా మాకు వైఎస్ఆర్ కౌన్సిలర్కి మాకు వ్యతిరేకంగా చాలా ఇబ్బందులు కలిగించినారు కాబట్టి ఈ రోజు మాకు ఆదరణ డెవలప్మెంట్ విషయంలో పూర్తిగా మాకు సహకరించలేదు కాబట్టి వాళ్ళ తోడు ఎమ్మెల్యేగా సపోర్ట్ ఉంది కాబట్టి ఈ రోజు మాకు అన్ని విధాలుగా ఇబ్బంది ఉంది కాబట్టి ఈ రోజు నుంచి కానీ రేపు రెగ్యులర్గా చైర్మన్ గారి సమక్షంలో కానీ ఈ 10 నెలలు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కౌన్సిలర్ అందరూ మా ఆదరణ డెవలప్మెంట్ గా పూర్తిగా అన్ని విధాలుగా అన్ని ప్రజా సమస్యల పైన సహకరించి డెవలప్మెంట్ కి ముందుకెళ్తామని ఈ సమావేశ అధ్యక్షులు కౌన్సిల్ సమావేశంలో తెలియజేస్తున్నా. ఎందుకంటే ఉదాహరణ ఈ మేము చాలా సార్లు వాయిదా వేస్తుంటే వచ్చిన మీ అంశాలు ఎందుకంటే ఈ అమరావతి 35వ వార్డు కారణం ఏంటంటే మాకు అక్కడుండే ఎమ్మెల్యేగా చైర్పర్సన్ సహకరించలేదు కాబట్టి ఈ రోజు ప్రాధాన్య ప్రజలు తెలుసుకున్నాలా మేము చైర్మన్ మార్చినందుకోసం ఈ రోజు అవసర తీర్మానం జరిగినందుకోసం ఈ రోజు డెవలప్మెంట్ కి ఉదాహరణము అందరూ ఈ రోజు పాస్ చేయబోతున్నాం కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలా ఇక్కడి నుంచి డెవలప్మెంట్ మొదలవుతాయని ఈ సమావేశానికి అధ్యక్షులకి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ చెప్పండి అధ్యక్ష. రెండవ సార్ పాసల అధ్యక్ష. 4వ చదవండి. అంశం నంబర్ 4 22/2/2025 తేదీ 29/3/2025 మరియు 10/4/2025 జరిగిన కౌన్సిల్ సమావేశం నందు వాయిదా పడిన అంశం తిరిగి చదవడమైనది. ఆదాని పురపాలక సంఘం నందు ఎలక్షన్ వార్డు 19 ఆర్టీసీ కాలనీ మరియు చెల్లి స్కూల్ వద్ద ఇంటి నంబర్ 21/405/37 నుండి 21/405/42 నుండి 21/45/32 ఇది మనకు అంటే రా వాటర్ రామ్ జిల్లాకి పంప్ చేసేటప్పుడు పవర్ పోయినప్పుడు వర్క్ అయ్యే జనరేటర్ సార్ ఇది. దీని రిపేర్ అర్జెంట్ పద్ధతిని చేపించాల్సి ఉంది సార్. దానికోసం 4,15,000 అవుతుంది సార్. ఆథరైజ్డ్ డీలర్స్ అంటే మన రాయలసీమలో ఒకరే ఉన్నారు సార్. అనంతపురం నుంచి అతని నుంచి తెప్పించిన కొటేషన్ సార్. చూపాను ఒకసారి ఎక్స్ప్లెయిన్. అంశం నంబర్ 10 ఎవరు సార్ అప్పుడు ఉండింది డీలోను అప్పుడున్న టీఈటీ అద్దె కూడా వెళ్ళిపోయినారు. ఇదేమంటే కలెక్టర్ గారు రాసిన ప్రకారం అప్పుడున్నటువంటి ఎలక్షన్ అధికారి సబ్ కలెక్టర్ గారు ఇచ్చిన సూచన ప్రకారం కమిషనర్ గారు ఏర్పాటు చేశారు. అదే ఎలక్షన్ నియమాల కింద చేశారు కాబట్టి బిల్లు పెండింగ్ ఇప్పటిదాకా దాదాపు నేరైతే ఉంది. మేము కూడా అప్పుడు ఉన్నాం కాబట్టి మాకు కూడా మైకిల్ గారు స్టేట్ గారు చాలా చోట్ల నాకైతే తెలియదు. ఇలా ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. ఆయన సబ్ కలెక్టర్ గారు కూడా రిప్రజెంటేషన్ విపరీతంగా ఇస్తున్నాడు. సప్లై చేసిన వాళ్ళు తప్పు జరగడం కాదు కానీ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల ప్రకారము రతన్ సప్లైర్స్ ఎప్పుడు చైర్మన్ వచ్చి కలిసిన చైర్మన్ కూడా ఎప్పుడు ఇప్పుడు మీరు ఆమోదం చేసే బిల్లు చెప్పి ఆయన సప్లై చేసేటప్పుడు చైర్మన్ ఎలక్షన్ కమిషన్ టైంలో చేసినట్టు కాబట్టి మీరు అడిగిన విషయం అప్పట్లో ఉండదు. తదుపరి ఏదైనా ఉంటే జరిగింది. ఎలక్షన్ కోసం ఖర్చు పెట్టింది కాబట్టి ఎలక్షన్ నియమాల ప్రకారము నేనేమంటాను సార్ అంటే వాయిదా వేసినండి. వాయిదా పదాంశం అంటే ఇప్పటికే చాలా సార్లు వాయిదా వేసిన పడింది. ఇది వాయిదాలు వాయిదా పడుతుంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా సపోర్ట్ పిలిచి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీ కౌన్సిల్ ని కన్విన్స్ చేసేసి, ఎందుకంటే ఆయన ఎప్పుడో మనం రాకముందు ఖర్చు పెట్టిన అమౌంట్ కాబట్టి ఉంటుంది. ఇప్పుడు నేను ఏమంటున్నాను సార్ అంటే కొంచెం సార్ ఇక్కడ ఏ ఆదరణలో ఎవరు వచ్చినా సుప్రీం చైర్పర్సన్ ఖచ్చితంగా ఎవరైనా ఏది జరిగినా చైర్పర్సన్ విన్నవించాలా, విషయం తెలపాలా. ఇక్కడ చైర్మన్ ఏ విషయం తెలుపరు, ఏ విషయం తెలియదు. ఎలక్షన్ టైంలో జరిగింది ఇది సార్. ఎలక్షన్ లో ఆ టైంలో నా వరకు ఉన్నప్పుడైతే ఎలక్షన్ సంబంధించి మన మున్సిపాలిటీకి సంబంధం లేకుండా ఖర్చు పెట్టుకుంటూ రెవెన్యూ వాళ్ళతో లేదంటే ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చే బడ్జెట్ ఖర్చు పెట్టడం జరిగింది.
కానీ ఇక్కడ ఆదోని పరిస్థితి ఏంటంటే ఆదోని మోస్తారు సింహభాగం ఆదోని మున్సిపాలిటీలోనే ఉన్నారు హోటల్లో పంచాయతీ ఉన్నాయి కాబట్టి పై అధికారి జిల్లా కలెక్టర్ గారు కానీ లేదా రిటర్నింగ్ ఆఫీసర్ గారు కానీ ఏది వచ్చినా కూడా కమిషన్ గారికి మీటింగ్ వెళ్ళాం సార్ అక్కడ మైకులు ఎక్కడ మీటింగ్ లో సెంటర్లలో మైకులు పెట్టి ఓటర్ ఈ విధంగా ఉండాలి, ఓటర్కి ఈ విధంగా వినియోగించుకోవాలి, ఇలాంటి అంశాలు చెప్పించారు. ఎక్కడ మాకు వినిపించలేదు మైకులు కానీ వాళ్ళు చెప్పేది ఎక్కడ వినిపించలేదు మేడం. తిమ్మారెడ్డి బస్ అంటే ఒక చోటు పెడితే 1,90,000 మేడం. లేదు మేడం 5,000 మేడం. ఇదే ఒకరోజు కాదు దాదాపు 30 రోజులు 40 1,80,000కి ఇంత అంటే మా బాలాజీ మా కౌన్సిలర్ 41 కౌన్సిలర్లు నీళ్ల ట్యాంక్ విషయంలోన మీకు తెలియకుండా సార్ మీకు తెలియకుండా చైర్పర్సన్ కౌన్సిలర్ తెలియకుండా కింద డీలో వాటర్ వదిలేదు అటెండర్ వాళ్ళందరూ ఇష్టంతో కూడా వాటర్ వదిలితే మాకు ఎంత అవమానం జరిగినా పర్వాలేదు. మీ దగ్గర ఏదన్నా విన్నవించి ఒక అర్జీ పెట్టుకుంటే అది జరిగిపోవాలి ఇంటినే. కానీ కౌన్సిలర్ చైర్మన్ వైస్ చైర్మన్ ఏ విషయం చెప్పినా చెప్పు దీనిపైన మీకు వివరణ ఇస్తున్నా. దీనిపైన మీకు వివరణ ఇస్తున్నా నేను. మీరు ఆమోదించాలి లేకపోలేదు. దయచేసి ఇంకోటి సార్ ఇప్పుడు దయచేసి మీరు ఏమనుకోదని ఇక్కడ అధికారులు చెప్తున్నా మీటింగ్ లో వచ్చే చైర్మన్ ఉన్నా ఇప్పుడు ఇన్ఛార్జ్ చైర్మన్ ఉన్నా దయచేసి చైర్పర్సన్ కాంటాక్ట్ అయ్యి మీరు ఇన్ఫార్మ్ చేసి పని చేసుకోవాలి. లేకపోతే చాలా మాకు మళ్ళీ ఎందుకంటే దయచేసి మన ప్రజలకు మాట ఇచ్చిన డెవలప్మెంట్ విషయంలో పూర్తి సహకరిస్తామని మీరు సహకరించాలా. దయచేసి సరే వాయిదా తర్వాత వాయిదా అంశం నంబర్ 11 ఇప్పుడు చైర్మన్ కూర్చుంటాడానికే కదా ఎమర్జెన్సీ మీటింగ్ అన్నారు. మన నరసింహన్న కొన్ని పాస్ అంటున్నాడు, కొన్ని పెట్టు అంటున్నాడు. అట్లా కదనా ఇప్పుడు ఎమర్జెన్సీ మీటింగ్ అన్న కూర్చుంటాడు అని చెప్పుడమో పొద్దున ఇవ్వడం ఇది అట్లా కాదు. ఎమర్జెన్సీ మీటింగ్ అన్నారు, అజెండా పొద్దునే వచ్చింది. ఇప్పుడు దాన్ని ఏం చదవలేదు, కొన్ని పాస్ అంటున్నారు, కొన్ని ఎవరు ఏం సరిగ్గా చదివించుకోలేదు కదా. మేము కొన్ని వింటాం కదా అన్ని చదవాలంటే అక్క పొరపాటు టైం మళ్ళీ మీకే లేట్ అవుతుందని తొందర చేస్తాము. మీరు వింటారని అంటే చక్కగా చదివిస్తాం, మాకు ఏమి ఇబ్బంది లేదు. అల్లెంలో మన్మంగులు వచ్చింటారు కదా మీకు మీటింగ్ తొందరగా మాకేమో రాలేదు. రావాల్సిందే కదా. సర్లేండి అక్క అన్ని చదువుతారులేండి, ఇబ్బంది ఏం లేదు, చదువుతారు మొత్తం. అధ్యక్ష సబ్ కలెక్టర్ గారు చెప్పినారని చెప్పి మైక్ సెట్ల విషయంలో తొందర చేస్తున్నారు అధ్యక్ష అధికారులు. బాగుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన ప్రోగ్రాముల దగ్గర నుంచి ఎలక్షన్ టైంలో తర్వాత మన కౌన్సిల్ బడ్జెట్ సమావేశాలు అప్పుడు మనకు భోజనాలు సప్లై చేశారు అధ్యక్ష రేణుకామస్వామి గారు. ఆయనకు దగ్గరగా 6-7 లక్షలు వచ్చేది అధ్యక్ష. ఈ రోజు ఆయన మన మున్సిపాలిటీ చుట్టూ 10 సార్లు 12 సార్లు కౌన్సిలర్ చుట్టూ మున్సిపాలిటీ చుట్టూ తిరుగుతున్నారు అధ్యక్ష. ఈయనదేమో కళ్ళకు కనిపించకుండా చేసిందే, ఆయన కళ్ళకు కనిపించి పెట్టిండే భోజనం అధ్యక్ష. ఆయనేమో పాత దాంట్లో పెట్టినారు, ఎవరికి తెలుసు అని అంటారు. అప్పుడు ఏళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయినారు, ఎవరు లేరు అధ్యక్ష చేసేవాళ్ళు. ఇది సబ్ కలెక్టర్ గారు చెప్పినారని చేస్తా ఉన్నారు. మళ్ళీ ఆయన కూడా పెట్టి చేస్తే సంతోషం అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష మనం తినిన తర్వాత దాన్ని ఉంచుకోకూడదు అధ్యక్ష. ఏదైనా కానీ ఆయన పాపం 2 ఏళ్ళైనా బిల్లులు రాలేదు ఆగినారు అని అంటే వాళ్ళు ఓపిక అధ్యక్ష. నిజంగా మీ ద్వారా కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రేణుకామస్వామి వారిది బిల్లు తొందరగా క్లియర్ చేస్తే బాగుంటుందని చెప్తున్నాను. ఎందుకంటే సార్ ఆయన నాకు దాదాపు వారం కిందటే కలిశాడు. ఆ బిల్స్ అన్ని కూడా పాత మేనేజర్ దగ్గర వెళ్ళిపోయినాయంట. ఆయన విజయభాస్ రెడ్డి సస్పెన్షన్, ఆ ఏసీబీ కేసు సస్పెండ్ కావడము, మళ్ళీ కాలాస్ వెళ్ళిపోవడం జరిగింది. ఆయనతో మొత్తం తీసుకొని చెప్పేసి ఇప్పుడు మనం అనుకోకుండా పెట్టిన అజెండా కాబట్టి నెక్స్ట్ చైర్మన్ ఎలక్షన్ ఏమైనా ఇవి ఎన్నికలు పెట్టేశాను సార్. దారుణం సార్ ఇది. నెక్స్ట్ మనం చెప్పిన తెచ్చి పెట్టే మనిషి సందీప్ గారు బిల్స్ నాకు అందుబాటులో రాలేదు. ఆయనకైతే 2 నెలల నుంచి అనుకుంటున్నా. కాబట్టి బాస్ రెడ్డి గారు ట్రాన్స్ఫర్ కావడంతో ఆయన బిల్స్ ఏడా పెట్టేసి ఇస్తారని చెప్పారు. ఈ నెల ఆఖరి జరిగే మీటింగ్ లో ఖచ్చితంగా పెడతారు. తొందరగా నెక్స్ట్ మీటింగ్ లో ఖచ్చితంగా పెట్టాలని చెప్పేసి అడుగుతున్నాను.
ఈ చాలా రోజుల నుంచి అడుగుతున్నాం అధ్యక్ష. గౌరవ వేతనం ఇంతవరకు 10 నెలలు దగ్గర కావస్తుంది అధ్యక్ష. అది పంపించినాము సిఎఫ్ఎంఎస్ మళ్ళీ ఎన్నిక వచ్చింది అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఒకసారి దాని గురించి కూడా వివరణ చేయాలని తెలుపుతా ఉన్నాం అధ్యక్ష. గత నెల నుంచి కూడా దాదాపు ఏప్రిల్ నుంచి మొత్తం బిల్స్ అయితే మార్చి వరకు ఉన్న బిల్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. కాంప్రహెన్సివ్ సిస్టమ్ నుంచి మన మున్సిపాలిటీ నిధులు మనమే ఉపయోగించుకోవాలి అనే సిఎఫ్ఎంఎస్ నుంచి ఈఆర్పీలోకి గతంలో అయితే సిఎఫ్ఎంఎస్ పెట్టిన తర్వాత ఈఆర్పీలు పెట్టుకునే వాళ్ళము. అలా కాకుండా మన డబుల్ అకౌంటింగ్ సిస్టమ్ ఈఆర్పీ సిస్టమ్ నడుస్తుంది కాబట్టి ఆన్లైన్ కలెక్షన్ బిల్స్ అన్ని కూడా ఆన్లైన్లోనే వెళ్ళాలి అనే దాని ప్రకారము జీవోఎంఎస్ నెంబర్ 75 మన 18/4/25/2025లో జారీ చేశారు. దానిపైన గైడ్లైన్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి గైడ్లైన్స్ కుదరడం లేదు. దానివల్ల కొంచెం ఆలస్యం అవుతుంది. నెలాఖరులో ఖచ్చితంగా లేదంటే 1/4/25 నుండి ఇప్పటిదాకా ఏదైతే బిల్స్ ఉన్నాయో అవి ఈఆర్పీ నుంచి సిఎఫ్ఎంఎస్ ఇచ్చిన పేమెంట్ చేయడానికి జరుగుతామని చెప్తున్నారు. ఈ మీటింగ్ ఏదైనా బిల్ ఉంటే దాని ద్వారా ప్రయత్నం చేసి మీకు గవర్నమెంట్ వచ్చేట్టు చూస్తాము. పాతవి ఒక 10-15 రోజులలో దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఇస్తామంటున్నారు. దాని ప్రకారం వచ్చిన ఎందుకంటే అంతకుముందు పెట్టిన 4 కోట్ల బిల్లులు కూడా వచ్చి మన అకౌంట్లో పడిపోయినాయి. దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఇచ్చేవారంటే మళ్ళీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీ ఆర్డర్ బిల్లు కూడా ఖచ్చితంగా ఈసారి అప్డేట్ గానే, ఎందుకంటే మా క్లర్కులు కూడా కొంత లెథర్జీగా ఉన్నారు, వాళ్ళు కూడా కొంచెం హుషారు చేసినాము. ఖచ్చితంగా పెట్టాలని ఈ మీటింగ్ ఖచ్చితంగా పెట్టేసాము. ఇది వచ్చేసి 2020-21లో 15వ ఆర్థిక సంఘ నిధులు ఇవి. అప్పట్లో మనము ఏడీపీ అప్రూవ్ చేసుకుని తెచ్చుకున్నాం. కానీ ఇది మనం రివైజ్ చేసి మళ్ళా ఆ వర్క్ చేసేందుకు కుదరడం లేదు. దానికోసమని నెక్స్ట్ పేజీలో ఆ వర్క్ కు సంబంధించిన వివరాలు ఏంటి అనేది డెవలప్మెంట్ ఆఫ్ పార్క్ నియర్ జిమ్ రోడ్ రాంజల 1, అలాగే డెవలప్మెంట్ ఆఫ్ రైజింగ్ అవెన్యూ ప్లాంటేషన్ అటు 8.50 కిలోమీటర్లు 1 year మెయింటెనెన్స్ దానిపైన 33 లక్షలు ఒకటి 35 లక్షలు ఒకటి. టెండర్ పోయింది కదా నా మున్సిపాలిటీ ఇప్పటికే లాస్ లో ఉంది కదా. ఇప్పుడు దానికి ఇంకా టెండర్ వేసే వాళ్ళు ఉంటారు. మాకు ఇచ్చినాము సార్ ఇంకో విషయము ఇక్కడ ఏం లెటర్లు ఇచ్చినారు టెండర్లో ఓపెన్ యాక్షన్ లో పాల్గొన్న వాళ్ళు ఏమని మాకు రోడ్ వైండింగ్ లోన పూర్తిగా మార్కెట్ తర్వాత ఇది కుర్ర మండలం ప్రకటించినారు. పూర్తిగా రైతులు రావడం లేదు, మాకు లాస్ ఉంది, నష్టపోతున్నాము. కాబట్టి కౌన్సిల్ కమిషనర్ కానీ మా మీద దీని మీద ఆలోచించి మాకు తగ్గించాలని వాళ్ళు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది యాలంలో పాల్గొన్న వాళ్ళగా. కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ గురించి ఆలోచించుకుని నష్టపోకూడదు కానీ ఒక నిర్ణయం తీసుకుని ఇంకా పోతున్నాం ముందుకి. ఇప్పుడు మున్సిపాలిటీకి ఎక్కువ పద్మనాభం చదవండి. తేదీ 29 వాయిదా పడ్డ అంశం తెలియజేయడం అనేది ఇప్పుడు మున్సిపాలిటీకి ఎక్కువ వచ్చేది చూసుకుంటామా తక్కువ వచ్చేది చూసుకుంటామా? వస్తుంటారు కదా జనాలు, ఎక్కువ చూసుకుంటారా తక్కువ చూసుకుంటారా? ఓటింగ్ వెళ్ళారు సార్ అంటే ఏమన్నా ఉండే అధ్యక్ష మళ్ళీ మెజార్టీకి తెలుసు కదా సార్ మళ్ళీ చెప్పేదాన్ని. ఇప్పుడు ఎక్కువ పడేది బాగా మంచి తక్కువ పడేది బాగా చెప్పండి మున్సిపాలిటీకి చెప్పనా? అట్లా కాదనా? ఇప్పుడు కష్టాల్లో ఉన్నదా లేదా? తేదీ 29/3/2025 మరియు సభకు నమస్కారం. ఈరోజు కూర్చుంటాను. ఈరోజు అక్క వాయిదా వేయమని అడుగుతుంది కదా. ఆ రోజు టెండర్ పిలిచినప్పుడు వచ్చి ఎక్కువ పడాల్సిండ్రి. అప్పుడు మున్సిపాలిటీకి లాభం
కాబట్టి వాళ్ళు వీళ్ళు కావాలంటారు. అందుకు ఎక్కువ వస్తున్నారు కాబట్టి నిలబెట్టేదానికి మీకు లెటర్ ఇచ్చినారా లేదా? అంతా మన వాళ్ళే మీరు పదారాంశం చదవండి. తారీఖు 10/4/2020 కౌన్సిల్ సమావేశంలో వాయిదాపడ్డామని తిరిగి చదవడమైనది. అలా మీటింగ్ అదే పోటీలు పెడతా పెట్టేది అంతే. లెటర్ నంబర్ మేరకు రాష్ట్రంలోని ఒక విషయం బాగాను టెండర్ వేసి 2 నెలలు అయిపోయింది. డిపార్ట్మెంట్ ఎత్తున్నారు ఒక నిమిషం ఇక్కడ టెండర్లు ఏలపాటు పాడి 2 నెలలు అయింది. డిపార్ట్మెంట్ ఎత్తుతుంటే మున్సిపాలిటీకి చాలా లాస్ వస్తుంది వాళ్ళ డిపార్ట్మెంట్ వల్ల. కాబట్టి మనం టెండర్ వరకు అనుమతులు ఇస్తే వాళ్ళు మళ్ళీ వాళ్ళ కలెక్షన్ ఆదాయం వస్తుంది. అది మున్సిపల్ నష్టం కాదు. ఇప్పుడు ఇప్పటికే 2 నెలలు లేట్ అయితే డిపార్ట్మెంట్ ఎత్తున్నారక కలెక్షన్ డిపార్ట్మెంట్ వల్ల మనకు లాస్ అవుతుంది. కాబట్టి లాస్ కాకూడదు, మున్సిపాలిటీ లాస్ కాకూడదని మనం ఇప్పుడు ఆదాయం రావాలని మనం టెండర్ యాక్సెప్ట్ చేసేది. మున్సిపాలిటీ నిలబెట్టంటావు, వాయిదా ఏమంటావు? ఎవరైతే కలెక్షన్ ఎవరెత్తాలక ఇన్ని రోజులు మనకు నష్టపోయి మనకు 2 నెలలు మున్సిపాలిటీ ఆదాయం చాలా నష్టపోయింది. మనకు ఒక్కసారి గవర్నమెంట్ ఆల్రెడీ లాస్ లో ఉంది, అప్పుల పాల్లో ఉంది. కాకపోతే ముందుకు రావాలని కొద్దిగా ఎక్కువ పోనీ అందుకోలేక మన ఊళ్ళో టెండర్ లో ఛాన్స్ ఎలక్షన్ మార్కెట్ లో టెండర్లుగా పాల్గొన్న వాళ్ళు మాకు లాస్ అయితే ఇబ్బంది పడుతున్నాము. పూర్తిగా వాళ్ళు లెటర్లు ఇచ్చింటే వాళ్ళ కొరకు కూడా ఆలోచించి కమిషనర్ కూడా మీటింగ్ పెట్టారు, అజెండా అంశం పెట్టారు. వాళ్ళ గురించి దృష్టిలో పెట్టుకుని కూడా వాళ్ళు నష్టపోకూడదని వాళ్ళు కూడా నిర్ణయం తీసుకుంటాం అందరగా. కాబట్టి వాళ్ళ కోసం కూడా తక్కువలో పోని అంటావు. పోని ఇప్పుడు ఉండేలా అంటున్నారు. రోజులు ఉంటావు కదా, ఇదొక్క నెల ఉండేదానికి మీరు కూర్చొని మాట్లాడండి. అక్కడ మీ ప్లేస్ లో కూర్చోండి, మాట్లాడండి. లేదు నరసింహానికి దగ్గర వచ్చి చెప్పాలని వస్తున్నారా? మీకు ఇచ్చినారా లేదా? సార్ మీకు ఇచ్చినారా లేదా? కరెక్ట్. మైక్ ఉంది సబ్జెక్ట్ కౌన్సిల్ ఇచ్చిన తర్వాత మీరు లెటర్ ఇచ్చారు ఆల్రెడీ. కాబట్టి దీని మీద నిర్ణయం తీసుకుని దాని మీద వివరణ వాళ్ళకి ఇస్తాము. మీరు వేలం వేయకముందు ఇవ్వలేదు, వేలం వేయకముందు ఇచ్చుకోవాల్సిందమ్మా. కూర్చొని మాట్లాడండి. మేరకు రాష్ట్రంలో అన్ని స్పెషల్ మరియు కూర్చోండి అక్క, కూర్చోండి, మీరు కూర్చొని మాట్లాడండి. అంశం నంబర్ 17 తారీఖు 10/4/2020 ఇప్పుడు ఆ పని ఈ పని జరగలేదు అంటున్నారు కదా. ఏమి ఇన్ని రోజులు వాళ్ళు చేస్తున్నారు కదా, ఇది ఒక్క నెల వాళ్ళు చేసుకుంటారులే. వాళ్ళు చెప్తే ఎట్లా చెప్తే ఎట్లా? వాళ్ళు అలానే ఉంటారు. 27 పాస్ వాయిదా. సార్ అంశం నంబర్ 27 పాస్ 22 వాయిదా. ఇప్పుడు ఎక్కువ
ముందుకు వస్తున్నారు కదా 22 వాయిదా సార్. నాకు 2 నెలల ముందర ఇచ్చా కమిషనర్ సార్ ఇచ్చినాను నేను 2 నెలల ముందరే ఇచ్చినాను నేను లెటర్ రాసి ఇచ్చినాను నేను చదవండి అమ్మా. అంశం నంబర్ 23 సార్. అంశం నంబర్ 23 ఆదాయ పురపాలక సంఘం నందు ఎలక్షన్ వార్డు 25లో ఇంటి నంబర్ 17/238/8 నుంచి 29, 30, 31, 32 చదవండి. అంశం నంబర్ 32 అధ్యక్ష 32 చదవాలి అధ్యక్ష. ఆదాయ పురపాలక సంఘం నందు ఎలక్షన్ వార్డు వెయ్యి పెడతారో 1,00,000 పెడతారో మీ ఇష్టము, ఈ గౌరవ సభ్యులు ఇష్టం సార్. నేను చెప్పేది ఒకటే సార్, ఏదైనా కౌంటర్ వీధిలో అత్యవసరంగా చనిపోయినప్పుడు, వీధి దేవాలు జరిగేటప్పుడు, వీధిలో ఏదైనా శుభకార్యాలు అశుభకార్యాలు జరిగేటప్పుడు దయచేసి ఆ కౌన్సిలర్ ని దృష్టిలో పెట్టుకుని ట్రాక్టర్ ఎట్లా ఆయన తెచ్చుకుంటారు సార్, నీళ్ళు ఉచితం ఇవ్వండి సార్. ఈ 1000ని 1,00,000 చేసిన సంతోషము, ఈ గౌరవ సభ్యులు నిండా మీద ₹1 కోటి చేసినప్పుడు సంతోషం సార్. నేను చెప్పే శుభకార్యాలు అశుభకార్యాలు కూడా కౌన్సిలర్ గుర్తు పెట్టుకుని ట్రాక్టర్ తెచ్చుకుంటే ఉచితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఉచితంగా మనం పెట్టేటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి సార్. అట్లంటే ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంటాయి సార్, ఈ మున్సిపాలిటీలు అట్లా లెక్కేసుకుంటా పోతే నష్టాల గురించి మాట్లాడాలంటే నేను దండికి మాట్లాడవచ్చు. నష్టాల గురించి వేస్టేజ్ గురించి చెప్పుకుంటా పోవాలంటే గతం కదా కాదు సార్. పట్టణ ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని శుభకార్యాలు అశుభకార్యాలకి ఉచితంగా నీళ్ళు ఇవ్వాలా. వద్దైతే ఓటింగ్ పెట్టండి, అది మీ సభ్యుల ₹1000 పెడతారో ₹1,00,000 పెడతారో నేను కాదనడం లేదు. బాగా అర్థం చేసుకోండి సబ్జెక్ట్ ని. మీరు ఎంత పెట్టినా మీ పీరియడ్ లో పెట్టినారని నిలబడిపోతుంది. గతంలో ఇట్లే అరుణాదేవి అప్పుడుండే మురళీకృష్ణ గౌడ్ టీటీకి 1% చేసినాయి. ఇప్పటికే ప్రజలు తిట్టుకుంటున్నారు. ఈ రోజు దీన్ని చేసేదాన్ని దృష్టిలో పెట్టుకుంటే దౌర్జన్యం ఉన్నప్పుడు ₹1000 ట్యాంకర్ చేసినప్పుడు చాలా పెద్ద మంచి అంటారు. గుర్తుపెట్టుకోండి, మీరు 1,00,000 చేసిన సంతోషమే, 1 కోటి చేసిన. నేను చెప్పేది ఒకటే, గౌరవ సభ్యులు శుభకార్యం అశుభకార్యం అన్నప్పుడు ఆయన ట్రాక్టర్ తెచ్చుకుంటే ఉచితంగా ఇవ్వాలనేది నా కోరిక. దాని మీద మీ ఇష్టం. ఇక నష్టాల గురించి కమిషనర్ చెప్తే దాని గురించి దండికి నేను చూపించు. మున్సిపాలిటీలో వేస్టేజ్ పెంచినా నేను ఒక్కడే ఏం చేయలేను మెజారిటీ కౌన్సిలర్ తీర్మానం ముందు. కానీ నా ఒక్క కోరిక ఏమంటే, శుభకార్యాలు అశుభకార్యాలు వార్డులో జరిగినప్పుడు వాళ్ళు ట్రాక్టర్ తెచ్చుకుని ట్యాంకర్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఉచితంగా ఇవ్వాలి. ఆయనకు ఫోన్ చేయి, ఈయనకు ఫోన్ చేయి, ఆయనతో చెప్పి అనుకోకుండా మాకిచ్చే గౌరవము మా పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే బాగుంటారని నేను వేడుకుంటున్నాను. ఈ మాటలు మామూలు ఏకవయసం ఖచ్చితంగా సార్. మీరు అది మనం కూర్చుని ఒక్కసారి మళ్ళీ చర్చించుకుని ఖచ్చితంగా వదలాల్సింది. ఎందుకంటే చాలా పేదవాళ్ళు నీళ్లు తీసుకునే పరిస్థితులు ఉంటాయి. ఇంపార్టెంట్, అది చాలా కష్టంగా వదలాల్సింది. మనం ప్రజల సర్వీస్ అందించేటప్పుడు నీటి విషయంలో కూడా కొన్ని చోట్ల మరి పన్ను కట్టించుకోవాలంటే కూడా వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి అక్కడ ఏదైనా మామ చెప్పినట్టు ఇంపార్టెంట్ ఉంటే ఒక చైర్పర్సన్ ఏదైనా వాళ్ళు చెప్తే వదలాల్సిందే వాటర్స్. ఇది ఖచ్చితంగా వదలాల్సిందే, ఎటువంటి అనుమానం లేదు. ఇంకా అన్న అది గవర్నమెంట్ పెట్టింది అన్న, మురళీకృష్ణ గౌడ్ గారిది 1% గవర్నమెంట్ పెట్టిండేది. అది కావాలంటే రికార్డ్ చూడండి, రికార్డ్ చూడండి కావాలంటే. ఆయన వినేటట్లుంటే చెప్పండి పొమ్మంటారా బయటికి? మీ ఇష్టం సార్. అరుణాదేవి చైర్మన్ ఉన్నప్పుడు గెస్ట్ హౌస్ లో 2% టీటీలు చేసింది. మరి వాళ్ళకి అవసరం పట్టుకుని 1% చేసింది. 2% ఫస్ట్ చేసింది. తర్వాత వాళ్ళకి ఇబ్బంది అయితే ఉంది, కొనుక్కున్నప్పుడు కట్టుకోవడానికి 1% చేసింది. అన్ని మీరే మేము ఉన్నప్పుడు జరిగినవి చెప్పాలి కదా సార్. మేము లేకుంటే కొత్తకొచ్చింటే మాకు తెలియదని చెప్పడానికి. గెస్ట్ హౌస్ లో బిర్యానీ పెట్టి మీనాక్షి నాయుడు గారు, గౌరవ శాసనసభ్యులు అరుణాదేవి గారు, మురళీకృష్ణ గౌడ్ గారు ఉన్నప్పుడు చేసింది ఇది టీటీ. అంతవరకు ఆంధ్రలో టీటీ అంటే తెలీదు. ₹200 నార్మల్ ఫీజు కట్టించుకుంటుంటారు. మాకు తెలిసిన కూడా మేము చెప్తాం సార్. అన్ని రూల్స్ అన్ని మాకే తెలుసు అంటే ఎట్లయితే సార్. అంశం నంబర్ 41 ఆదోని పురపాలక సంఘం 38వ వార్డు రాయనగర్ కింద కొట్టాలు
అది కన్ఫ్యూజ్ అయ్యి మా చైర్మన్ గారు చెప్తున్నారు కాబట్టి అలా వాడు కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా పెట్టండి సార్ మా అంశం నంబర్ 1 అంశం నందు కౌన్సిల్ వారి అనుమతి కొరకు ఉంచడం అనేది. సార్ ఇప్పుడు ఈ అంశం ఒకసారి వివరించవలసిందిగా కోరుతా ఉన్నాం సార్. ఈ వాటర్ అంశము మీరు ప్రభుత్వానికి ఏ రకంగా ఇప్పుడు సిఫారసులు పంపిస్తున్నారు, ఏ ఫండ్ కింద అడుగుతున్నాం, మనము ఎంత తొందరలో అవుతుంది అనేది ఒకసారి చెప్పాల్సిందిగా అడుగుతాను. సభకు నమస్కారం అన్న. ఇప్పుడు మనకు ఎస్ఎస్ ట్యాంక్ బసాపురంలో ఉన్న ట్యాంక్ ద్వారా మన టౌన్ కి నీళ్లు సరఫరా చేయడం జరుగుతున్నది. గత 2-3 సంవత్సరాలు ఈ సబ్జెక్ట్ ఐడియా ఉందని అన్ని. ఇప్పుడు మీరు ప్రపోజల్ పంపిస్తున్నాం గవర్నమెంట్ కి, జనరల్ ఫండ్ లో డబ్బులు లేవు, స్పెషల్ ఫండ్ ఇమ్మని చెప్పేసి ప్రపోజల్ పంపిస్తున్నాం అని పెట్టిన అంశం అంతేనా? ఎస్డిఎఫ్ కానీ స్టేట్ అసిస్టెంట్స్ కానీ ఏంటి ఇప్పుడు అమృత్ ఉంది కదన్నా, దాంట్లో సేవింగ్స్ ఉంటే గానా దాంట్లో నుంచి కానీ ఏదైనా ఫండ్ కావాలని చెప్పి సిడిఎంఏ గారికి లెటర్ పెట్టడం కోసం అనుమతి కొరకు డిపిఆర్స్ ప్రిపేర్ చేసాం కదా సార్. దేనికి అది డిపిఆర్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టినారు కదా సార్, ఎంఈ ఉన్నప్పుడు పెట్టినారు. అప్పుడు ఏ ఫండ్ కింద పెట్టింటాం సార్? అవును ఓకే. అవి సపరేట్ ఉన్న అమృత్ 2.0లో మనకు పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్న దానికి డిపిఆర్ చార్జెస్ 1%. నేను అంటుండేది దీని రిపేర్ కోసము అని చెప్పేసి డిపిఆర్ పెట్టినాము. అది ఏ స్కీమ్ కింద దీని రిపేర్ కని పెట్టినాము? అప్పుడు జనరల్ ఫండ్ కిందనా? జనరల్ ఫండ్ కింద. జనరల్ ఫండ్ కింద 1% ఉంటే దాన్ని మనం కానీ అప్పుడు మనం డిపిఆర్ తయారు చేయలేదు. సో ఇప్పుడు మన దగ్గర ఫండ్స్ లేవని పంపిస్తున్నాం పై. అప్పుడు ఎస్టిమేట్ చేయడం కోసము ఈవై పిలిచారన్న, అంటే 1% టోటల్ ఎస్టిమేట్ కాస్ట్ లో. కానీ సార్ వచ్చిన తర్వాత ఇరిగేషన్ వాళ్ళు ఏదైతే వాళ్ళ ద్వారా ఇది వేయించారు, ఎస్టిమేట్ వేయించి దాన్ని ఇప్పుడు మన కౌన్సిల్ పెట్టి సిడిఓ గారు పంపడం కోసం ఇప్పుడు పెట్టారు కౌన్సిల్. మీ ద్వారా కమిషనర్ గారికి, ఇంజనీరింగ్ సెక్షన్ కి ఒక విషయం విన్నవించుకుంటున్నాను. సార్ గారు ఇప్పుడే వాటర్ ట్యాంక్ కి డబ్బులు వృధా, కరెంటు అదేదో ఆయన ఆలోచనలు అని చెప్పినట్టు సంతోషము. సార్ గతంలో కూడా చెప్పినారు సార్, మీకు మీరుంటారో ఇంకో కమిషనర్ ఉంటారో లేదా ఇంజనీరింగ్ సెక్షన్ ఉంటారో తెలీదు. 1995-2000 మధ్య కాలంలో అప్పుడు ఉండే కౌన్సిల్ 5 ఏళ్ల పీరియడ్ లో వస్పేట్ డ్యామ్ వాళ్ళు క్రాష్ బ్యాండ్ బదులు పర్మనెంట్ 12 లక్షల రూపాయలు మీరు మున్సిపాలిటీ ద్వారా డిపాజిట్ చేస్తే పర్మనెంట్ షట్టర్స్ వేసుకోవడానికి మీకు అనుమతిస్తామని చెప్పింటారు సార్. మనం అది వదిలి సంవత్సరం క్యాష్ ఫండ్ వేసుకుని 3 లక్షలు 4 లక్షలు ఖర్చు చేసి మున్సిపాలిటీకి మిగిలిచ్చేది మంచిదా? మరి సెటర్స్ వేసుకుంటే మంచిదా? ఇప్పుడు కూడా ఒకసారి గౌరవ కౌన్సిల్ సభ్యులు, చైర్మన్ గారు మీరు ఆలోచిస్తే బాగుంటుంది. వస్పేట్ డ్యామ్ వాళ్ళు 1995-2000 మధ్య కాలంలో పర్మనెంట్ మన కాలువకు షట్టర్లు వేసుకోవడానికి అనుమతించిండ్రి. కానీ ఒక్కసారి మనం సేవింగ్ చేస్తే మా కడుపులు నిండవని అప్పుడు వాళ్ళు సంవత్సరం ఇసుక సంఖ్యలు వేసుకుని బిల్లులు చేసుకుంటున్నారు. మరి మిగిలియాలనుకుంటే దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కమిషనర్ గారు, ఇంజనీరింగ్ సెక్షన్ గారు ఒకసారి వస్పేట్ డ్యామ్ వాళ్ళు అధికారులతో మాట్లాడుకుని అవకాశం ఉంటే సెటర్లు వేసేస్తే పర్మనెంట్ గా ఒక పని అయిపోతుంది. నీళ్ళు ఎన్నో వెనక 3-4 కిలోమీటర్ల వరకు స్టాప్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు అనేది నా అభిప్రాయం సార్. అట్లా కాదు అంటే మామూలు అన్న మీరు చెప్పినట్టు మనము ఎల్ఎల్సి ఈ గారితో మాట్లాడడం జరిగింది. సార్ ఏమన్నారంటే మన ఆఫ్ టేక్ పాయింట్ ఏదైతే ఉందో కెనాల్ లో 237 కిలోమీటర్ దగ్గర ఉంది మన రా వాటర్ డ్రా చేసేది. మన స్టేట్ కి వచ్చేసి 250 కిలోమీటర్స్ తర్వాత నుంచి మెయింటెనెన్స్ వస్తుంది. అది అంటే కర్ణాటక తర్వాత ఏపీ వాళ్ళు డిసైడ్ చేయాలంట. ఎర్లియర్ గా మరి పర్మిషన్ ఇచ్చారంటున్నారు. అది ఏదైనా ఉంటే అన్న తీసుకొని ఒకసారి సార్తో డిస్కస్ చేస్తాను. వాళ్ళైతే అది ఇవ్వడానికి వీలు పడదనే మాత్రం చెప్తున్నారు. దానికి లెటర్ ద్వారా కూడా వాళ్ళకి రిప్లై తీసుకొని మీకు సబ్మిట్ చేస్తామన్న. శానిటేషన్ వాళ్ళు రాలేదు ఎవరు? శానిటేషన్ జాతర వస్తుంది 19 తారీఖుకి 18 తారీఖుకి అంతా క్లీన్ చేయాలి మీరందరూ. ఎక్కడ ఏం చెత్త చెదరం లేకున్నట్ల జాతరకి వాటర్ కానీ డ్రైనేజ్ కానీ ఎక్కడ లేకున్నట్ల క్లీన్ చేయాలి 18వ తారీఖు. ఈ సమావేశం ఈనాటికి
తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.